హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఎస్ బ్యాంక్ సంబంధించి ఒక మంచి క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. గైస్, ఇక్కడ నాకు దగ్గర ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎస్ బ్యాంక్ యొక్క ప్రాస్పెరిటీ బిజినెస్ క్రెడిట్ కార్డ్ అయితే నాకు ఇచ్చారు గైస్. కానీ ఇప్పుడు ఎస్ బ్యాంక్లో ఈ ప్రాస్పెరిటీ ఇవన్నీ కూడా పేర్లు లేవన్నమాట. సో కొత్తగా చేంజ్ చేశారు. సో ఈ కార్డ్ యొక్క లేటెస్ట్ వేరియంటే ఎస్ యొక్క ఏస్ క్రెడిట్ కార్డ్. మరి ఏస్ క్రెడిట్ కార్డ్ మనకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ వీడియో తెలుసుకుందాం. అలాగే నా కార్డ్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను గైస్. నాకు ఏమైనా రివార్డ్స్ వచ్చాయా, తర్వాత ఎంత లిమిట్ వచ్చింది, ఎలా వచ్చింది కూడా డీటెయిల్గా బ్రీఫ్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా సరే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని కంప్లీట్గా చూడండి. సో చూసిన తర్వాత మాత్రమే మీరు డిసిషన్ అనేది తీసుకోగలరు. మరి ఆలోచించకుండా ఆ టాపిక్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ టు ద టాపిక్. గైస్, ఈ ఎస్ బ్యాంక్ సంబంధించి ప్రాస్పెరిటీ బిజినెస్ క్రెడిట్ కార్డ్ నాకైతే ఇచ్చారు. సో బిజినెస్ క్రెడిట్ కార్డ్కి నార్మల్ క్రెడిట్ కార్డ్కి మీకు డిఫరెన్స్ ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. ఒకవేళ తెలియకపోయినట్టయితే మీరు బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఈ క్రెడిట్ కార్డ్ నాకు అన్లిమిటెడ్ యూజ్ అవుతుంది. సపోజ్ మనం ఆఫీస్ రన్ చేస్తున్నాము. సో ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ కూడా మేము బిజినెస్ టైప్లో ఇక్కడ మనం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని వాళ్ళు క్రెడిట్ చేయొచ్చు. లేదంటే ఒకటే ప్రోడక్ట్ 10 సార్లు మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. జీఎస్టీ కావచ్చు, అలాగే ఐటీఆర్ కావచ్చు, ఇవన్నీ బిజినెస్ ట్రాన్సాక్షన్ కిందకి వస్తాయి. అవన్నీ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. సో బిజినెస్ పర్సన్స్ కోసమే మాత్రమే కాదు, నార్మల్ క్రెడిట్ కార్డు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకు రూపే క్రెడిట్ కార్డు ఇందులో అవైలబుల్ లేదు. కేవలం ఇక్కడ మాస్టర్ కానీ లేదంటే వీసా మాత్రమే ఇక్కడ వేరియంట్ అయితే లభిస్తుంది. సో ఇక్కడ మీరు గమనించారంటే నాకు మాస్టర్ అనమాట. సో ఈ వేరియంట్ అయితే వచ్చింది. నేను ఆల్రెడీ కస్టమర్కి అయితే మాట్లాడాము. వాళ్ళు ఇంకా ఇక్కడ రూపే అయితే ఈ కార్డ్ వేరియంట్లో లాంచ్ అవ్వలేదని చెప్పారు. సో లాంచ్ అయినట్టయితే మనకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మనకు రూపే వేరియంట్ చాలా అవసరం కదా. మరి ఈ ఎస్ బ్యాంక్ యొక్క ఏస్ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్ చూసామంటే సో బెనిఫిషియల్గా అనిపిస్తుంటుంది. సో లైఫ్ స్టైల్ సంబంధించి, డైనింగ్ సంబంధించి, రివార్డ్స్ సెక్షన్ సంబంధించి సూపర్గా ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ముందుగా రివార్డ్స్ మనం మాట్లాడుకున్నామంటే ఈ క్రెడిట్ కార్డు ఆన్లైన్ పర్పస్ కోసం అయితే డిజైన్ చేస్తారు గైస్. సో ఆఫ్లైన్లో కూడా యూజ్ అవుతుంది. కానీ రివార్డ్ పాయింట్స్ అనేవి ఎస్ రివార్డ్స్ అనేవి మనం మాట్లాడుకుంటాం, అవి ఎక్కువగా రావు. సపోజ్ మీరు కనుక ఆన్లైన్లో స్పెండ్ చేస్తారనుకోండి, ఒక 200 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను ఇక్కడ 8 ఎస్ రివార్డ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకొకటి, ఈ రివార్డ్స్ అన్ని కూడా మళ్ళీ మనం రీడీమ్ అయితే చేసుకోవచ్చు. ఆ రీడీమ్ కోసం సపరేట్గా వెబ్సైట్ అయితే ఉంది. సో అక్కడ వెళ్ళి నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే కేటగిరీస్ అవన్నీ కూడా దాంట్లో మీరు ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు, వోచర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉంటాయి గైస్. అక్కడ వెళ్ళి మనం రీడింగ్ కూడా చేసుకోవచ్చు. ఎస్ రివార్డ్స్ అన్ని కూడా అక్కడ యూజ్ అవుతాయి. మరి 8 రివార్డ్స్ అనేవి మీరు ఆన్లైన్లో స్పెండ్ చేసినప్పుడు వస్తాయి కదా. ఆఫ్లైన్లో స్పెండ్ చేస్తారనుకోండి, దాంట్లో 4 ఎస్ రివార్డ్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. సో 200 రూపీస్ స్పెండ్ చేసినందుకు. ఇక అదర్ కేటగిరీస్ అవి కాకుండా ఎక్స్ట్రా ఏమైనా మీరు స్పెండ్ చేశారంటే దాంట్లో 2 ఎస్ రివార్డ్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, మనకు రైల్వే యాక్సెస్ కానీ లేదంటే ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కానీ ఇక్కడ మనకి ఏవి లేవు గైస్. సో సింపుల్ బేసిక్ వేరియంట్ ఇది. సో ఎస్ బ్యాంక్ చాలా మందికి అప్రూవల్స్ అనేవి ఫాస్ట్గా ఇస్తుంది. ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా, లేదంటే మీకు సర్టెన్ కేటగిరీ అంటే సివిల్ స్కోర్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఎస్ బ్యాంక్ అయితే మన క్రెడిట్ కార్డ్స్ అయితే అందరికీ అలౌ చేస్తుంది గైస్. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకో విషయం, ఇక్కడ నేను చెప్పిన క్రెడిట్ కార్డ్ కాకుండా అక్కడ మీకు వేరే క్రెడిట్ కార్డ్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇది ప్రతిసారి నేను చెప్పే విషయమే, క్రెడిట్ హిస్టరీని బట్టి మీ యొక్క ప్రొఫైల్ని బట్టి డిసైడ్ అవుతారు అనమాట కార్డ్ వేరియంట్స్ అన్ని కూడా. మరి ఈ కార్డులో నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి గైస్. అవేంటంటే మనకి ఇన్సూరెన్స్ కవర్ కూడా లభిస్తుంది. ఇక్కడ మనకి కార్డ్ షీల్డ్ కవర్ కింద 1 లక్ష రూపాయలు అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు, అంటే ఇన్సూరెన్స్ అనమాట. సో ఇంకోటి, ఇక్కడ కార్డ్ లాస్ట్ లయబిలిటీ కూడా ఉంటుంది గైస్. మీరు ఏమైనా పోగొట్టున్నారు అనుకోండి, లేదంటే మీ కార్డు ఏమైనా దొంగిలించారనుకోండి, మీరు విత్ ఇన్ 24 అవర్స్లో కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఇలా కార్డు నాకు ఈ విధంగా బ్లాక్ చేయండి చెప్పారంటే ఆ సర్టన్ టైంలో మీకు ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినట్టయితే 1.3 lakhs వరకు మీకు పే చేసే పని అయితే ఉండదు. దాన్నే కార్డ్ లాస్ట్ లయబిలిటీ అని చెప్తారు గైస్. సో ఇక్కడ ఇన్సూరెన్స్ కవర్ ఉంది, కార్డ్ లాస్ట్ లయబిలిటీ కూడా మంచిగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వీటితో పాటు ఎయిర్మెన్స్ కానీ లేదంటే మనం ఏమైనా హోటల్ బుకింగ్స్, ట్రావెల్ బుకింగ్స్ అన్నీ ఉంటాయి కదా. సో దాన్ని కూడా మనం ఈ రివార్డ్స్ ఉంటాయి కదా, ఎస్ రివార్డ్స్, వాటన్నిటి తీసుకుని రిడీమ్ చేసుకోవచ్చు. 10 ఎస్ రివార్డ్స్ ఈక్వల్స్ టు 1 ఎయిర్మెయిల్కి సమానం అనమాట. లేదంటే టికెట్ బుకింగ్ చేసుకుంటారు కదా దానికి అనమాట. సో 10 రివార్డ్స్కి అయితే మీకు 1 రూపీతో సమానం అవుతుంది అక్కడ. ఇక అలాగే మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తారు గైస్. అది కూడా మీరు 400 నుంచి స్టార్ట్ చేసుకుని 5000 మధ్యలో ఏదో ఒక ట్రాన్సాక్షన్ అక్కడ అవుట్లెట్లో చేయాల్సి ఉంటుంది. ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ తెలుసుకుంది మీకు. పెట్రోల్, డీజిల్, లూబ్రికెంట్స్ అంటే ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఏదో ఒకటి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ బంక్లో కూడా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. సింపుల్గా ట్యాప్ అండ్ పే ఆప్షన్ చేసామంటే ఒక 5000 వరకు ఇక్కడ ట్యాప్ అండ్ పే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎటువంటి పిన్ అయితే యూజ్ చేసిన పని అయితే ఉండదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ బంక్స్లో కూడా మనకి స్వైప్ ఆఫ్ మిషన్స్ అయితే లభిస్తాయి కదా. సో ట్రాన్సాక్షన్ ఈజీగా అయిపోతాయి. ఇక్కడ డైనింగ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళతో టైప్ అయినటువంటి రెస్టారెంట్స్లో ఈ ఎస్ బ్యాంక్ సంబంధించి ఏస్ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకుని వెళ్ళాలంటే అక్కడ ఒక 15% వరకు ఎవ్రీ టైం మీకు అప్లికబుల్ అవ్వడం జరుగుతుంది. కానీ బిల్లింగ్ అవన్నీ కూడా వగేరా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు మాత్రమే మీకు ఎంతవరకు ఆఫర్ వస్తుంది అనేది సో రెస్టారెంట్ ఓనర్స్ చెప్తారనమాట. ఇక్కడ మనకి ఫీస్ అండ్ ఛార్జెస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కేవలం 399 రూపీస్ జాయినింగ్ ఫీ, తర్వాత యాన్యువల్ ఫీ అయితే ఉంటుంది. మరి దీన్ని కూడా మీరు వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 30 days లోపల మీరు ఒక 5000 రూపీస్ అయితే ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు 390 రూపీస్ కూడా వేవ్ ఆఫ్ అయిపోతాయి. సో ఇది జాయినింగ్ ఫీ అనమాట. సో ఇయర్లీ ఫీ కూడా 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టినట్టయితే ఇది కూడా మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఫీ అయితే ఉండదు గైస్. మీరు రిన్యూవల్ ఫీని వేవ్ ఆఫ్ చేయాలనుకున్నట్టయితే కేవలం 50,000 మీరు
ఈ క్రెడిట్ కార్డు యూస్ చేసుకొని స్పెండ్ చేశారంటే అంటే వితిన్ 12 months లోపల మళ్ళీ 390 ఛార్జెస్ కూడా అప్లికబుల్ కావు గైస్. సో ఇంకోటి ఇక్కడ మనకి ప్రతి ట్రాన్సాక్షన్ అంటే ప్రతి రివార్డ్స్కి కూడా ఒక 5000 లిమిట్స్ అయితే పెట్టారనమాట. అంటే ఆ మంత్ లోపల మీరు 5000 రివార్డ్స్ మాత్రమే పొందగలరు. ఇంకా కొన్ని ఛార్జెస్ దీంట్లో హిడెన్గా ఉన్నాయి గైస్. అవన్నీ ఏంటంటే మీరు యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేస్తున్నారు అనుకోండి, అంటే మొబైల్ కావచ్చు, లేదంటే డిటిహెచ్ రీఛార్జ్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ ఇవన్నీ చేస్తుంటారు కదా. సో ఈ పేమెంట్ చేసినప్పుడు ఒక 15,000 వరకు మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. అదే 15,000 కంటే ఎక్కువ మీరు చేశారంటే 1% మీకు ఎక్స్ట్రా మిల్లీ ఛార్జెస్ అయితే అప్లికబుల్ అవుతాయి. సో ఈ కండిషన్ అయితే లేటెస్ట్గా అయితే వచ్చింది. సో చాలా బ్యాంక్స్ కూడా ఇవి ఫాలో చేస్తున్నారు. సపోజ్ ఐడిఎఫ్సి తీసుకుంటే ఐడిఎఫ్సిలో కూడా ఒక 20,000 వరకు పర్ మంత్ అయితే మీకు లిమిట్ ఉంటుంది. దాన్ని దాటారనుకోండి యూటిలిటీ బిల్ పేమెంట్స్లో 1% ఛార్జెస్ అయితే అక్కడ కూడా అప్లికబుల్ అవుతున్నాయి. సో ఇది కొత్తగా వచ్చినటువంటి కండిషన్స్ అనమాట. సో ఇవి గైస్ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ఫుల్ డీటెయిల్స్. సో ఫీచర్స్ అయితే మీకు డెఫినెట్గా యూజ్ అయితే అనుకుంటాను. మరి నా ఒపీనియన్ చెప్పినట్టయితే నాకు ఈ కార్డు వచ్చిన తర్వాత రీసెంట్గా లిమిట్ ఎన్హాన్స్మెంట్ కూడా జరిగింది, కానీ పెద్దగా ఏం జరగలేదు. ఒక 50,000 ఈ కార్డు అయితే నాకు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఒక 8,000 అయితే పెంచారు. ఆల్మోస్ట్ 58,000 మాత్రమే ఇప్పుడు నాకు ఈ క్రెడిట్ కార్డులో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ క్రెడిట్ కార్డు ద్వారా మనకి యూజెస్ ఏమైనా ఉంటాయంటే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేసేటప్పుడు ఒక 10% ఆఫర్స్ ఎస్ బ్యాంకులో ప్రొవైడ్ చేస్తుంటారు. అప్పుడైతే డెఫినెట్గా యూజ్ అవుతూ ఉంటుంది. సో నా కార్డు కూడా 399 ప్లస్ ఛార్జెస్ అప్లికబుల్ చేయబడతాయి ఎవ్రీ ఇయర్ కూడా. సో నేనైతే ఈ కార్డు ఎక్కువ యూజ్ చేయట్లేదు. నా దగ్గర అమెజాన్ కావచ్చు, యాక్సిస్, హెచ్డిఎఫ్సి కార్డ్స్ అయితే ఉన్నాయి, అలాగే ఎస్బీఐ కూడా ఉంది. వాటిలో మంచి లిమిట్, దీనికంటే మంచి లిమిట్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, అలాగే ఆఫర్స్ కూడా ఎప్పటికప్పుడు దాంట్లో ఎక్కువ వస్తుంటాయి కాబట్టి అవే యూజ్ చేస్తుంటా. సో ఎస్ బ్యాంక్లో అయితే చాలా రేర్గా అయితే యూజ్ చేస్తాను. మీకు కనుక ఎంతవరకు క్రెడిట్ కార్డు లేదు అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ బేసిక్ ఇంటర్ లెవెల్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావాలి, ఇంకొక మీ దగ్గర ఆల్రెడీ ఎస్ బ్యాంక్ ఉంటుంది, సో మళ్ళీ ఇంకొక లిమిట్ మీకు మంచిగా ఎక్స్పాండ్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలనుకున్నట్టయితే ఇంకొక కార్డు కూడా దీన్ని ఆప్షనల్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో ఎస్ బ్యాంక్ సంబంధించి ఎవరైనా క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డైరెక్ట్గా అప్లై చేసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో అయితే ఇంతే. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు బాయ్.